హలో, డ్రిల్స్ షార్పెనింగ్ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ను ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: పెడెస్టల్ గ్రైండర్లో డ్రిల్ను షార్ప్ చేయడం, డ్రిల్ గేజ్ ఉపయోగించి డ్రిల్ యాంగిల్ను చెక్ చేయడం, హోల్ డ్రిల్ చేయడం ద్వారా షార్పెండ్ డ్రిల్ టెస్ట్ చేయడం. డ్రిల్ను పదును పెట్టే పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకోవాలి. ప్రతి వీల్ సర్ఫేస్ సరిగ్గా నడుస్తోందో లేదో మరియు వీల్ శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ముందుగా మొద్దుబారిన ట్విస్ట్ డ్రిల్ను 2 చేతుల్లో సరిగ్గా పట్టుకోవాలి. అప్పుడు టూల్ రెస్ట్ మీద డ్రిల్ ఉంచాలి. టూల్ రెస్ట్ నుండి 31 డిగ్రీ యాంగిల్ మెయింటైన్ చేస్తూ గ్రైండింగ్ వీల్ ఫేస్లో ట్విస్ట్ డ్రిల్ యొక్క కటింగ్ ఎడ్జ్ను ముట్టుకోవాలి. డ్రిల్ను వీల్ ఫేస్ మీద కొద్దిగా తిప్పాలి. ఇప్పుడు 59 డిగ్రీస్ టు 60 డిగ్రీస్ పొందటానికి అవసరమైన యాంగిల్కి ఒక కటింగ్ ఎడ్జ్ను గ్రైండ్ చేయాలి. కటింగ్ ఎడ్జ్ల పొడవు సమానంగా ఉండేలా చూసుకుంటూ 59 టు 60 డిగ్రీస్ పొందడానికి మరొక కటింగ్ ఎడ్జ్ను అవసరమైన కోణంలో గ్రైండ్ చేయాలి. డ్రిల్ గేజ్ను ఉపయోగించి కటింగ్ యాంగిల్, లిప్ యాంగిల్ మరియు కటింగ్ ఎడ్జ్ లెంగ్త్ చెక్ చేయాలి. గ్రైండింగ్ మషీన్ను స్విచ్ ఆఫ్ చేసి సరిగ్గా శుభ్రం చేయాలి. డ్రిల్స్ షార్పెనింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరించాలి. గ్రైండింగ్ చేసేటప్పుడు డ్రిల్ షాంక్ను కొద్దిగా క్రిందికి స్వింగ్ చేయాలి. డ్రిల్ను పదును పెట్టేటప్పుడు కటింగ్ ఎడ్జెస్ పొడవు మరియు కోణాలు యాక్సెస్ నుండి సమానంగా ఉండాలి. ఇప్పుడు ట్విస్ట్ డ్రిల్ రీషార్పనింగ్ విధానం తెలుసుకుందాం. ట్విస్ట్ డ్రిల్ను రీషార్పనింగ్ చేయడంలో 2 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ప్రిపరేషన్, స్టెప్ 2 డ్రిల్స్ రీషార్పనింగ్. ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకుందాం. కింది విధానాన్ని అనుసరించడం ద్వారా ట్విస్ట్ డ్రిల్ను బెంచ్ లేదా పెడెస్టల్ గ్రైండర్పై విజయవంతంగా షార్ప్ చేయవచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టేజ్లో ప్రారంభిద్దాం. అన్ని పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లను ధరించాలి. ప్రతి వీల్ సర్ఫేస్ నిజంగా రన్ అవుతోందో లేదో మరియు వీల్ శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. టూల్ రెస్ట్ సరిగ్గా సర్దుబాటు చేయబడి బిగించి ఉందని చూసుకోవాలి. ఇప్పుడు రీషార్పనింగ్ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. మెషిన్ ముందు సరైన పొజిషన్లో నిలబడాలి. కుడి చేతి బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్య పాయింట్ నుండి దాని పొడవులో పావు వంతు వద్ద డ్రిల్ను పట్టుకోవాలి. రెండు మోచేతులను పక్కకు ఆనించాలి. డ్రిల్ వీల్కు 59 నుండి 60 డిగ్రీస్ కోణం చేసే విధంగా మీరు పొజిషన్లో ఉండాలి. డ్రిల్ను షార్పనింగ్ లేదా రీషార్పనింగ్ చేసిన తర్వాత డ్రిల్ గేజ్తో డ్రిల్ యాంగిల్ను చెక్ చేయాలి. డ్రిల్ లెవెల్ను పట్టుకొని వీల్ ఫేస్కి ఒక కటింగ్ ఎడ్జ్ హారిజాంటల్ మరియు ప్యారలల్గా ఉండే వరకు దాన్ని ట్విస్ట్ చేయాలి. డ్రిల్ షాంక్ను ఎడమ చేతితో కొద్దిగా క్రిందికి మరియు ఎడమ వైపుకు స్వింగ్ చేయాలి. కుడి చేయి టూల్ రెస్ట్ మీద ఉండాలి.
షాంక్ క్రిందికి కదులుతున్నప్పుడు కటింగ్ ఎడ్జ్ కొద్దిగా పైకి వస్తూ వీల్ ఫేస్ నుండి దూరంగా వెళ్లడాన్ని గమనించవచ్చు. వీలైనంత తక్కువ మెటల్ను తీసేస్తూ ఒక ఎడ్జ్ని షార్ప్ చేయాలి. ముందరిలాగానే అదే మొత్తంలో డ్రిల్ కదలికను ఉపయోగించి సెకండ్ కటింగ్ ఎడ్జ్ను షార్ప్ చేయాలి. సమానమైన కటింగ్ యాంగిల్స్తో డ్రిల్ ఎడ్జెస్ జాగ్రత్తగా షార్ప్ చేయాలి. డ్రిల్ గేజ్ ఉపయోగించి డ్రిల్ యాంగిల్ను చెక్ చేయాలి. హోల్ డ్రిల్లింగ్ చేయడం ద్వారా షార్పెండ్ డ్రిల్ను టెస్ట్ చేయాలి. డ్రిల్స్ రీషార్పెనింగ్ చేసేటప్పుడు చేయాల్సిన మరియు చేయకూడనివి. డ్రిల్ నుండి సాధ్యమైనంత తక్కువగా గ్రైండ్ చేయాలి. కటింగ్ ఎడ్జెస్ షార్ప్ చేయడానికి తగినంత మెటీరియల్ని మాత్రమే తొలగించాలి. ఎడ్జెస్ బాగా ఎక్కువగా చిప్ చేయబడినప్పుడు డ్రిల్ పాయింట్ను కోర్స్ గ్రిట్తో రఫ్ డౌన్ చేయాలి. పగిలిన లేదా చీలిపోయిన డ్రిల్ను ఎప్పుడూ రీషార్పన్ చేయకూడదు. డ్రిల్ వేడెక్కకుండా చూడాలి. వీల్ ఫేస్ మీద తగుమాత్రపు ప్రెషర్ని అప్లై చేయాలి. డ్రిల్ పాయింట్ను చల్లబరచడానికి వీల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఎయిర్ స్ట్రీమ్ అనుమతించడానికి వీల్ ఫేస్ నుండి ఎడ్జ్ని తరచుగా ఎత్తాలి. కూలెంట్లో ముంచి చల్లార్చడం చేయకూడదు. ఇందువల్ల కటింగ్ ఎడ్జ్ పగుళ్లు ఏర్పడవచ్చు. డ్రిల్ గేజ్ ఉపయోగించి డ్రిల్ యాంగిల్ చెక్ చేయాలి. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. పెడెస్టల్ గ్రైండర్లో డ్రిల్ను షార్ప్ చేయడం, డ్రిల్ గేజ్ ఉపయోగించి డ్రిల్ యాంగిల్ను చెక్ చేయడం, హోల్ డ్రిల్ చేయడం ద్వారా షార్పెండ్ డ్రిల్ను టెస్ట్ చేయడం. కాబట్టి ఇదంతా డ్రిల్ షార్పెనింగ్ చేయడం గురించి. మీరు అన్ని అంశాలను, ఎక్సర్సైజులను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.